తాజాగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిన కల్వకుంట్ల కవిత గారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజన్లు కవితపై ఫైరు కాగా తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం కవితపై విరుచుకుపడుతున్నారు. 10 సంవత్సరాలు జాగృతి తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో మహిళలకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు బయటకు రాలేదు? 10 సంవత్సరాలు జాగృతిని మూసివేసిన కవిత ఇప్పుడు తెరిచింది అంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యంగ్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫైర్ కాగా తాజాగా మంత్రి సీతక్క సైతం కవితపై ఫైర్ అయ్యారు. మహిళలను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే కవిత దీక్షల పేరుతో డ్రామాలు చేస్తుంది అని మినిస్టర్ సీతక్క కవితపై ఫైర్ అయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచార గ్రామంలో నిన్న మీడియాతో మాట్లాడారు సీతక్క. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 ఏళ్లు నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుంది అని విమర్శించారు. జీవో నెంబర్ 3 ప్రకారం అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది అని సీతక్క చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని తిడితే గొప్పోలమైతామని బీఆర్ఎస్ లీడర్లు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు సీతక్క. గత ప్రభుత్వం గడీల పాలనకే పరిమితమైందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రియారిటీ ఇస్తుందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ నాటకాలు ఆడుతుందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మహిళలకు విద్య, ఉద్యోగ రంగాల్లో తప్పనిసరిగా 33% రిజర్వేషన్ అమలవుతుందని సీతక్క చెప్పారు. అంతకు ముందు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, అనూష ప్రాజెక్ట్ అధినేత అండపల్లి జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో సంకార నేత్రాలయ సహకారంతో ఏర్పాటు చేసిన కంటి శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఆమె కంటి పరీక్షలు చేయించుకున్నారు. తర్వాత తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ ఆదివాసీ చెంచులు, ఐటీడీఏ, సిఆర్టీలు, మండల, జిల్లా మహిళా సమైక్య ఉద్యోగులు, ఎస్పీఎం, జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, అంగన్వాడీ వివోఏలు, పోడు రైతులు మంత్రి సీతక్కకు వినతి పత్రాలు అందజేశారు. ఇలా మొత్తానికి అచ్చంపేట నియోజకవర్గానికి పర్యటనకు వచ్చిన సీతక్క ఇలా కల్వకుంట్ల కవితపై మండిపడ్డారు.